హాయ్ నమస్కార ఆదాబ్ అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి ఇక్కడికి వచ్చేస్తారు 5 పసి పిల్లలు. మరి వీరందరిలో ఇవాళ సరిగ్గా మెరుగ్గా చురుగ్గా సమాధానం చెప్పేదో తెలుసుకోవాలంటే, ఛాంపియన్ ఏదో తెలుసుకోవాలంటే, అండ్ ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో ఆ ట్రాఫీని, అక్షరాల ₹1,00,000 గెలిచేదో తెలుసుకోవాలంటే let's begin. ఇంకెందుకు ఆలస్యం, the charming, chasing, challenging champion. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ హనుమకొండ నుంచి శ్రీ, వాళ్ళ మదర్ రాధిక గారితో లెట్స్ వెల్కమ్. రాధిక గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో శ్రీ. హాయ్. శ్రీ ఫ్రమ్ హనుమకొండ. ఎస్ సార్. అదేంటి సింగిల్ లెటర్ శ్రీ? నీ పూర్తి పేరే శ్రీయా? శ్రీ ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 9th క్లాస్. ఏ స్కూల్? గ్రీన్వుడ్ హై స్కూల్. వెరీ నైస్. మరి శ్రీ పెద్దయ్యాక ఏమవుతావు నువ్వు? లెక్చరర్. లెక్చరర్ అవుతావు. ఏ లెక్చరర్ అవుతావు? కెమిస్ట్రీ. అరే ఏంటి అప్పుడే కెమిస్ట్రీ చాలా ఇష్టం వచ్చేసింది నీకు? ఎనీ స్పెషల్ రీజన్? మా టీచర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వండర్ఫుల్. మీరేం చేస్తుంటారమ్మా? నేను బిజినెస్ లో మా వారికి హెల్ప్ చేస్తుంటాను. ఓ వెరీ నైస్. మరి మీకు టైం సరిపోతుందా పిల్ల ఇంటికి వచ్చి శ్రీని చూసుకోవడానికి? సరిపోతుంది. బాగా చదువుతుందా అమ్మా? చాలా బాగా చదువుతుంది. చాలా బాగా చదువుతుంది. టాపర్ అనమాట. క్లాస్ లో కాదు ఛాంపియన్ ఒక టాపర్ అయిపోవాలి శ్రీ. చూద్దాం. వెరీ గుడ్ అమ్మ. పక్కన ఉంది గ్యారంటీగా అయిపోతాం మరి. ఓకే, ఆల్ ది బెస్ట్. మన సెకండ్ పార్టిసిపెంట్ కాకినాడ నుంచి సాయి కుమార్, వాళ్ళ మదర్ కవిత గారితో. కవిత గారు నమస్తే అండి. నమస్కారం అండి. హలో సాయి కుమార్, ఏ క్లాస్ చదువుతున్నాను అన్న? 8th క్లాస్. ఏ స్కూల్? డాక్టర్ కేకేఆర్ఎస్. వెరీ నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. సాయి కుమార్ బాగా వైలెంట్ గా ఉంటాడా, సైలెంట్ గా ఉంటాడా? వైలెంట్ అండి. వైలెంటే. బాగా అల్లరి చేస్తుంటాడా అమ్మా? చాలా అండి. గుడ్ గుడ్. మరి చదువు విషయంలో ఏంటి పరిస్థితి? అది బాగానే చదువుతాడండి. చదువు కూడా బాగానే చదువుతాడు. సో రెండు కాంబినేషన్ అనమాట. సాయి కుమార్ నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్, వాచింగ్ టీవీ. అమ్మా మీకు సాయి కుమార్ లో బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? అల్లరి బాగా చేస్తాడండి, అది నచ్చుద్దండి. సాయి కుమార్ పెద్దగా ఏమవుతావు? మెకానికల్ ఇంజనీర్. మెకానికల్ ఇంజనీర్. వెరీ గుడ్. ఛాంపియన్ చూస్తుంటావా? నీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటి? రన్ రాజారాన్. వెరీ నైస్. అమ్మా మీరు చెప్పండి, మరి సాయి కుమార్ పెద్దగా మీరే అవ్వాలనుకుంటున్నారు? తన ఇష్టం అండి, తను ఏది చేయాలనుకుంటే అది చేపిస్తామండి. ఓ ఆ ఫ్రీడమ్ ఇచ్చేసారు మీరు. అంతే. సో సైన్స్ మ్యాథ్స్ అన్ని బాగానే ఉంటాడు అనమాట. అన్ని బాగానే చేస్తాం. నైస్ సాయి కుమార్. మరి ఛాంపియన్ అయిపోతావు కూడా? వెరీ నైస్. ఆల్ ది వెరీ బెస్ట్ యూ. కర్నూలు నుంచి మన మూడో పార్టిసిపెంట్ శ్రావణి, వాళ్ళ మదర్ మహేశ్వరి గారితో. మహేశ్వరి గారు నమస్తే అండి. నమస్తే సార్. హలో శ్రావణి. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 9th సార్. ఏ స్కూల్ తల్లి? వాంటేశ్వరి హై స్కూల్. వెరీ నైస్. కర్నూలు నుంచి వచ్చేసావు? ఎస్. కర్నూలు దేనికి ఫేమస్? కొండారెడ్డి బుర్జు. వెరీ నైస్ అమ్మ. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ సార్. శ్రావణి ఎలా ఉంటుంది ఇంట్లో మీతో? చాలా బాగా కలిసిపోతారు సార్. చాలా కలుపుకోలుగా ఉంటుంది అనమాట. చెప్పిన మాట వింటుంది అనమాట. వింటారు సార్. హెల్ప్ చేస్తుంటుందా మీకు? చేస్తారు సార్. గుడ్. చదువు బాగా చదువుతుందా అండి? బాగా చదువుతారు సార్. శ్రావణి నీ హాబీస్ ఏంటి అన్న? ప్లేయింగ్ బ్యాడ్మింటన్ సార్. ఓకే, ఇంకా? ప్రోగ్రామ్స్ అండ్ కంప్యూటర్ డూయింగ్ ప్రోగ్రామ్ పవర్ పాయింట్స్. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తుంటావా యాజ్ అ హాబీ? ఎస్. అరే వా, ఇప్పటి నుంచి టెక్ సేవి అనమాట. పెద్దగా ఏమవుతావు మరి నువ్వు? ఐఐటి ప్రొఫెసర్. ఐఐటి అని అవ్వడమే గొప్ప విషయం, మళ్ళీ ఐఐటియన్స్ కి ప్రొఫెసర్ అయిపోతావు. ఎవరు నీకు ఇన్స్పిరేషన్ ఈ విషయంలో? మై ఫిజిక్స్ సార్. మీ ఫిజిక్స్ సార్, ఆయన పేరు? లక్ష్మీకాంత్ రెడ్డి సార్. సో ఆయన చూసి ఇన్స్పైర్ అయ్యి నువ్వు ప్రొఫెసర్ అయిపోతావు అనుకుంటున్నావు. ఫిజిక్స్ ప్రొఫెసర్ అయిపోతావు. ఎస్. ఎస్. వెరీ నైస్. మరి ఛాంపియన్ కూడా అయిపోతావు వాళ్ళు ముందుగా? ఎస్ సార్. చూస్తుంటావు ఛాంపియన్ నువ్వు? డైలీ. మీరు చూస్తుంటారమ్మా? చూస్తాం సార్. ఛాంపియన్ టైటిల్ కూడా వేస్తావు? ఎస్. వెరీ నైస్. ఆల్ ది బెస్ట్ అమ్మా. గుంటూరు నుంచి మన నాలుగో పార్టిసిపెంట్ మహేంద్ర, వాళ్ళ మదర్ లక్ష్మి గారితో లెట్స్ వెల్కమ్. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే సార్.
హలో మహేంద్ర, హలో సార్, ఏ క్లాస్, 9th క్లాస్, ఏ స్కూల్, గీతాంజలి హై స్కూల్, ఏ ఊర్? గుంటూరు. గుంటూరు మిరపకాయ బజ్జీ అనమాట నువ్వు. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. మహేంద్ర ఎలా ఉంటాడు ఇంట్లో మీతో? సైలెంట్ గా ఉంటాడు. మహేంద్ర అంటే ఎవరు? ఇంద్రుడు. గుడ్. మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? అగ్రికల్చర్ రీసెర్చ్. మరి నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, ప్లేయింగ్ క్రికెట్. మరి మహేంద్ర ఛాంపియన్ చూస్తుంటావా? ఎస్ సార్. మీరు చూస్తుంటారమ్మా? చూస్తుంటాను. మీకు బాగా ఇష్టం రౌండ్ ఏంటి? నాకు లిటరేచర్. మహేంద్ర నీకు? రణరాజారం. సో పాయింట్లు బాగా కొడేస్తావు పరిగెట్టేసి. ఎస్ ఎస్ సార్. వెరీ నైస్ మహేంద్ర, ఆల్ ది వెరీ బెస్ట్ యూ టూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి శ్వేత వాళ్ళ మదర్ కల్పన గారితో. కల్పన గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో శ్వేత. హాయ్ సార్. ఫ్రమ్ హైదరాబాద్. ఎస్ సార్. శ్వేత అంటే తెలుపు కదా? స్వచ్ఛత. వెరీ నైస్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. ఏ స్కూల్ అమ్మా? భాష్యం సార్. వెరీ నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్ మీరు. శ్వేత చూడడానికి చాలా చక్కటి పిల్లలా ఉంది, బంగారు తల్లిలాగా. ఇంట్లో కూడా అలాగే ఉంటుందా? అల్లరి చేస్తుందా? బంగారు తల్లి అండి, అల్లరేం చేయదు. నిజంగా బంగారు తల్లి? నిజంగా బంగారు తల్లి. బాగా చదువుకుంటుందా అండి? చాలా బాగా చదువుతుందండి. మరి ఆటలు పాటలు ఉన్నాయి శ్వేతకి? ఆడుతుందండి, స్పోర్ట్స్ బ్యాడ్మింటన్ ఆడుతుంది. ఏంటి నువ్వు పెద్దగా ఏమవుతావు? ఏరోనాటికల్ ఇంజనీర్ సార్. వెరీ గుడ్. నీకు ఎవరు ఇన్స్పిరేషన్ లైఫ్ లో? అబ్దుల్ కలాం. వెరీ గుడ్. ఆయన బుక్స్ ఏమైనా చదివావా? వింగ్స్ ఆఫ్ ఫైర్. గుడ్. ఆయన స్పీచెస్ ఏమైనా వింటుంటావు ఎప్పుడైనా? విన్నాను. శ్వేత ఛాంపియన్ అయిపోవాలి నువ్వు. ఎస్ సార్. ఓకే గుడ్ అమ్మ. మీరు శ్వేతకు ఆల్ ది బెస్ట్ చెప్పేసి ఇలా వచ్చేసారు. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఈ రౌండ్ లో ఈచ్ 1 క్వశ్చన్, 4 మల్టిపుల్ చాయిసెస్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ జరిగిపోతే మదర్స్ హెల్ప్. మదర్స్ హెల్ప్. కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్. ఓకేనా? 3 స్టార్ట్. ఏ క్వశ్చన్? సాధారణంగా హోటల్స్ లో ఉండే మెనూలో మొట్టమొదటి టిఫిన్ ఐటమ్ ఏది? నీ ఆప్షన్స్ ఆర్ ఏ ఇడ్లీ, బి పూరి, సి చపాతి అండ్ డి పెసరట్టు. మదర్స్ హెల్ప్. మదర్ హెల్ప్ ప్లీజ్. ఇడ్లీ. ఎస్ సార్. కాన్ఫిడెంట్ మీరు? కాన్ఫిడెంట్. ఏం చేద్దాం శ్రీ? ఇడ్లీ ఫిక్స్. సో శ్రీ నువ్వు చెప్పిన ఇడ్లీ డెడ్లీగా రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్. రెడీ సాయి? సార్. కుమార్, ఈ 4గింటిలో దేని లెంత్ ఎక్కువ? నీ ఆప్షన్స్ ఏ జానా, బి మూరా, సి బెత్తెడు అండ్ డి బారెడు. మదర్స్. అమ్మా హెల్ప్ ప్లీజ్. ఆప్షన్ డి బారెడు. ఆప్షన్ డి బారెడు. సాయి కుమార్? ప్లీజ్. ఆప్షన్ డి. ఆప్షన్ డి బారెడు. 3 చేయమంటున్నావు కాబట్టి బాలుడు రైట్ ఆన్సర్, 10 పాయింట్స్. దిస్ ఇస్ జానా, ఈ లెంత్. నెక్స్ట్ ఏంటి? మూర. మూర అమ్మలకు బాగా తెలుస్తుంది, పూలు కొంటారు కాబట్టి. ఎంత? ఇంత ఒక మూర. నెక్స్ట్ ఏంటి? బెత్తెడు. ఇది బెత్తెడు, ఇంత ఇది బెత్తెడు. నెక్స్ట్ బారెడు. ఏది లెంత్ ఎక్కువ చెప్పు? బారెడు. చేయి చూపించు ఒకసారి. బారెడు ఎక్కువ. ఓకే శ్రావణి రెడీ అమ్మా? నీ క్వశ్చన్. సాధారణంగా ఈ 4గింటిలో పెంపుడు ప్రాణి కానిది ఏది? నీ ఆప్షన్స్ ఏ ఆవు, బి గేదె, సి కుక్క అండ్ డి నక్క. ఆప్షన్ డి నక్క. కాన్ఫిడెంట్ అమ్మని అడుగుతావా? కాన్ఫిడెంట్. ఓకే మరి నువ్వు అంటున్నావు కాబట్టి ఆప్షన్ డి నక్కని ఫ్రీజ్ చేస్తున్నాను, అమ్మను కూడా అడగకుండా. అండ్ శ్రావణి నక్క చక్కని ఆన్సర్, 10 పాయింట్స్. మహేంద్ర మహేంద్ర రెడీ? ఈ 4గింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్ ఏ కిచెన్, బి మ్యూజియం, సి బెడ్రూమ్ అండ్ డి డ్రాయింగ్ రూమ్. ఆప్షన్ బి మ్యూజియం. షూరా? సార్. అడగాల అమ్మనేమన్నా? కాన్ఫిడెంట్. ఓకే ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి మ్యూజియం. అండ్ మ్యూజియం ఇస్ మహేంద్ర. పర్ఫెక్ట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. శ్వేత సార్. నీ క్వశ్చన్. రాజకుమారుడు నుంచి శ్రీమంతుడు వరకు ఈ హెడ్లైన్ ఏ సినీ నటుడికి సరిపోతుంది? నీ ఆప్షన్ ఏ పవన్ కళ్యాణ్, బి ప్రభాస్, సి మహేష్ బాబు అండ్ డి రామ్ చరణ్. ఆప్షన్ సి మహేష్ బాబు.
కాన్ఫిడెంటా? ఎస్ సార్. అమ్మని అడుగుతా ఒకసారి. నో సార్. ఆప్షన్ సి మహేష్ బాబు అండ్ శ్వేత. రాజకుమారుడు ఆయనే, శ్రీమంతుడు ఆయనే, రైట్ ఆన్సర్ కూడా ఆయనే. 10 పాయింట్స్. ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. చిత్రం ద పిక్చర్ తెలుసుగా? పిక్చర్ చూపిస్తాను, క్వశ్చన్ అడుగుతాను. మొత్తం 3 పిక్చర్స్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points. 10 పాయింట్స్, తప్పైతే -5. అమ్మ నుంచి హెల్ప్ ఉండదు. ఇట్స్ బజర్ రౌండ్. సో ఆల్ ఫింగర్స్ ఆన్ ద బజర్. మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రం ఏ సినిమాలోనిది? శ్రావణి, యువర్ ఆన్సర్ ప్లీజ్. రుద్రమదేవి. ఆయన ఎవరు? అల్లు అర్జున్. అవునా? షూరా? Yes. గోన గన్నారెడ్డి చెప్పినట్టు రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. మీ అందరి కోసం చిత్రం ద పిక్చర్ లో ద సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న ఇంటీరియర్, లోపలి భాగం ఏ కట్టడానికి సంబంధించింది? దిస్ టైమ్ ఇట్స్ మహేంద్ర. యువర్ ఆన్సర్ ప్లీజ్. తాజ్ మహల్. మహేంద్ర, తాజ్ మహల్ చూసావా? ఫొటోస్ చూసావు, కానీ తాజ్ మహల్ ఎప్పుడు బయట నుంచే కనిపిస్తుంది ఫొటోస్ లో. ఐడియా ఉంది. ఐడియా ఉంది ఇలాగే ఉండొచ్చేమో తాజ్ మహల్ అని. అవునా మహేంద్ర? ఇలాగే ఉండొచ్చేమో అని అనుకుంటున్న గెస్. ఎస్, దట్స్ రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. మరి చిత్రం ద పిక్చర్ లో మీ అందరి కోసం థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని ఆజానుబాహుడు 2015లో ఐపీఎల్లో ఆడిన టీం ఏంటి? ఎస్ మహేంద్ర, యువర్ ఆన్సర్. బెంగళూరు. బెంగళూరు. ఆ టీం పేరేంటి? ఐడియా లేదు. ఊరు గుర్తొచ్చింది, టీం పేరు గుర్తు రాలేదు. అవునా? బెంగళూరు. ఆ టీం పేరు నేను అడిగింది ఏ టీం, ఏ ఊరు కాదు. ఇట్స్ కాల్డ్ ఆర్సీబీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఆర్సీబీ. అవునా? ఈయన పేరేంటి? Chris Gayle. క్రిస్ గేల్. ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి ఈయన పేరు మీద? సో మొత్తానికి మహేంద్ర సాహసం చేసి ఆన్సర్ దాకా వచ్చి మిస్ అయ్యావు కాబట్టి -5. చలో మొత్తానికి మన సెకండ్ రౌండ్ పూర్తి అయిపోయిన తర్వాత మన స్కోర్స్. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్లు ఇప్పుడు మనం ముచ్చటైన 3వ రౌండ్ లిటరేచర్. వెల్, ఈ రౌండ్ లో 3 వర్డ్స్ ఇస్తాను ఈ బోర్డు మీద, కానీ ఆ వర్డ్స్ రివీల్ చేయను. ఒక లెటర్ రివీల్ చేస్తాను అండ్ ఒక క్లూ ఇస్తాను. ఆ రెండు చెప్పేసిన తర్వాత వెంటనే మీరు ఆన్సర్ చెప్తే 50 పాయింట్స్. టైం చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 పాయింట్స్. అప్పటికి చెప్పలేకపోతే ఇంకొకటి 30 పాయింట్స్, ఆ తర్వాత ఫర్ 20 పాయింట్స్ అండ్ దెన్ ఫర్ 10 పాయింట్స్. ఎప్పుడు తప్పు చెప్పినా -5. ఓకేనా? బజర్ రౌండ్, ఆల్ ఫింగర్స్ ఆన్ ద బజర్స్. షల్ వి స్టార్ట్? చలో మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఈ 10 లెటర్డ్ వర్డ్. ఇందులో ముందుగా ఐ రివీల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ లెటర్ నంబర్ 2. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ, మా తాతగారు ఎంత సంపాదించారంటే అబ్బో ఇంకో 3 తరాలు సరిపోతుంది. మా తాతగారు ఎంత సంపాదించారంటే అబ్బో ఇంకో 3 తరాలు సరిపోతుంది. వెంటనే చెప్తే 50 పాయింట్స్. టైమ్ అప్. వెల్, ఇప్పుడు మీ అందరి కోసం 40 పాయింట్స్ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. శ్రీకారం చుట్టిన శ్రీ. యువర్ ఆన్సర్ ప్లీజ్. ప్రాపర్టీస్. స్పెల్ ఇట్ ప్లీజ్. PROPERTIES. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. RO సరిపోయింది.
క్లూ సరిపోయిందా? చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి కాబట్టి అవి అవి అమ్ముతే డబ్బులు వస్తే చాలా తరాల వరకు బతుకుతారు. అవునా? చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి శ్రీ నీకు. నీకు ప్రాపర్టీస్ ఉన్నాయా లేవా అని కాదు, నీకు ప్రాపర్టీస్ ఎలా తెలిసిందని. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు యు. మీ అందరి కోసం లిటరేచర్ లో ఐ రివీల్ ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఇందులో ముందుగా ఐ రివీల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ లెటర్ నంబర్ 6. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ, పిల్ల ఆఫీసులు చాలానే ఉంటాయి, తల్లి ఆఫీస్ మాత్రం ఒకటే. This time it's Mahendra. Your answer, please. Headquarters. Spell it, please. HEADQUARTERS. Headquarters. So number of letters సరిపోయాయి. Clue సరిపోయిందా? హెడ్క్వార్టర్స్ అన్నిటికీ హెడ్ కదా సార్? హెడ్ క్వార్టర్స్ అన్నిటికీ హెడ్. సో పిల్ల ఆఫీస్ అన్నిటికీ తల్లి ఆఫీస్ హెడ్ అంటున్నాం. ఎస్ సార్. అవునా? ఎస్ సార్. ఎస్సా? ఎస్ సార్. ఎస్సా? ఎస్. ఎస్సా? ఎస్. ఎస్. ఎస్ సార్. ఇన్ని ఎస్లు చెప్పాక నేను నో అని చెప్తానా మహేంద్ర? రైట్ ఆన్సర్ అండ్ 50 పాయింట్స్ టు సూపర్. చలో మీ అందరి కోసం లిటరేచర్ లో ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్, 10 లెటర్డ్ వర్డ్. ఇందులో ముందుగా నేను రివీల్ చేస్తున్నాను మీ అందరికి లెటర్ నంబర్ 10. నేను మీకు ఇస్తున్న క్లూ, వాస్కో డి గామా ఆల్రెడీ చేసేసాడు, నేను మళ్ళీ చేస్తున్నాను. మళ్ళీ అనగానే మళ్ళీ బజార్ కింది స్త్రీ ఏమంటుందో విందాం. డిస్కవరర్. డిస్కవరర్ అంటే ఎవరు స్త్రీ? డిస్కవర్ చేసేవారు. డిస్కవర్ చేసేవాడిని డిస్కవరర్ అంటారా? ఈట్ చేసేవాడిని ఈటర్ అంటారు, ప్లే చేసేవాడిని ప్లేయర్ అంటారు, కానీ డిస్కవర్ చేసేవాడిని డిస్కవరర్ అంటారా? స్త్రీని సాహసం నాకు నచ్చింది, కానీ ఆన్సర్ నాకు నచ్చలేదు. నాకే కాదు, ఎవరికి నచ్చదు, బికాస్ ఇట్స్ రాంగ్ ఆన్సర్. -5. 40 పాయింట్స్ కోసం మళ్ళీ మీ అందరి కోసం నేను రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. వాస్కో డి గామా ఆల్రెడీ చేసేసాడు, నేను ఇప్పుడు మళ్ళీ చేస్తున్నాను. మళ్ళీ అనగానే మళ్ళీ మళ్ళీ బజార్ నొక్కుతుంది స్త్రీ. మళ్ళీ ఏమంటుందో చూద్దాం. రీడిస్కవర్. ఒకసారి చేసిందని మళ్ళీ చేస్తే రిపీట్ అంటాం, ఒకసారి ఇచ్చిందని మళ్ళీ ఇస్తే రిటర్న్ అంటాం, ఒకసారి కనిపెట్టిన దాన్ని మళ్ళీ కనిపెడితే రీడిస్కవర్ అంటావా? నువ్వు నేను అంటాం, లోకం అంటుందా? శ్రీ ఈసారి లోకం కూడా అంటుంది. రైట్ ఆన్సర్ అండ్ 40 పాయింట్స్ టు యు. గుడ్ గోయింగ్. లిటరేచర్ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. మీ పిల్లల్లో మీకు అనిపించే ప్లస్ మైనస్ ఏంటి? శ్రీలో ప్లస్ అంటే చాలా బాగా చదువుతుంది, కాన్సన్ట్రేషన్ చాలా బాగుంటుంది చదివేటప్పుడు. ఓకే. అండ్ మైనస్? మైనస్ అంటే టీవీ చూస్తుంది బాగా. బాగా అంటే బాగా చూస్తుంది అనమాట. బాగా చూస్తుంది, లేవది ఇంకా టీవీ ముందు నుండి. ఆహా, ఇక అన్నం అక్కడే, చదువు అక్కడే, అన్ని అక్కడే. శ్రీ సిగ్గుపడకు శ్రీ, పర్వాలేదు, అందరికి ఇదే అలవాటు. నైస్. అమ్మ మీరు? టీవీ చూస్తాడు. ఇంకా ప్లస్ పాయింట్ అంటే ఇంకా మామూలు చెప్పిన మాట వింటాడు. కావాల్సినప్పుడు కూర్చుంటాడు, లేవమంటే లేస్తాడు. అంతే. బా, ఎంత ఫ్లెక్సిబుల్ ఆయన సాయి నువ్వు అసలు. బాగుందమ్మా. మీరు చెప్పండి. చాలా బాగా చదువుతాది సార్. ఎక్కువ కోపం సార్. కోపం? ఏంటి శ్రావణికా? అవు సార్. శ్రావణి కోపం వస్తే ఏం చేస్తుంది? ఏం చేయదు సార్, పై కూర్చుంటుంది సార్. తెలివైనవాడు. తెలివైనవాడు. మాకు తెలుస్తుందిగా పాయింట్లతో చూస్తే. మరి మైనస్? స్టేజ్ మీదకి వచ్చినప్పుడు భయపడతాడు. ఇప్పుడు భయపడుతున్నట్టుగా అంటే అన్ని తెలుసు కానీ చెప్పడానికి భయపడతాడు. అవునండి, కొంచెం బిడియం. బిడియం? అసలు గెలిచేవాడికి ఉండకూడదే భయం. ఆ ఒక చిన్న మైనస్ పాయింట్ తీసామనుకో, ఇవాళ ఛాంపియన్ గురించి కాదు, బట్ అదర్వైజ్ ఇన్ లైఫ్ ఆల్సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నైస్, థ్యాంక్ యూ అమ్మా. అమ్మా మీరు? అందరిలో త్వరగా కలిసిపోతుందండి. ఓ, బాగా కలుపుకోలు పిల్ల. అవును, యాక్టివ్ గా ఉంటుంది బాగా అనమాట. అవును. ఓకే, ఇంకా మైనస్? చిన్న చిన్న విషయాన్ని త్వరగా ఏడ్చేస్తుంది. అవునా శ్వేత? మనకి గ్లిజరన్ బాటిల్ గంటలో ఉంటుంది అనమాట. అవునా? జింగ్ జింగ్ వచ్చేస్తుంటుంది ఏడుపు. నైస్ పేరెంట్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ వాల్యుబుల్ వర్డ్స్. ఇవాల్టి ఆఖరి రౌండ్
ఛాంపియన్ ఎవరో డిసైడ్ చేసే రౌండ్, ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి ఎంపిక చేసి పంపించే రౌండ్. రన్ రాజా రన్. ఈ రౌండ్ లో ఏంటి ఆట తీరు? 5 questions. ఫస్ట్ క్వశ్చన్ కి 20 points, సెకండ్ క్వశ్చన్ కి 40 points, థర్డ్ క్వశ్చన్ కి 60 points, ఫోర్త్ కి 80 and ఫిఫ్త్ కి 100 points. మరి తప్పులు చెప్తాను -10, -20, -30, -40, -50. ఓకే, షల్ వి స్టార్ట్? Yes, sir. చలో, మీ అందరికి ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 20 points. తెలుగులో దానిమ్మ, హిందీలో అనార్, మరి ఇంగ్లీష్ లో ఏంటి? శ్రావణి ద ఫాస్టెస్ట్ బజర్ యువర్ ఆన్సర్. Pomegranate. ఫ్రూట్స్ బాగా ఇష్టమా? ఫ్లూట్స్ బాగా వింటావా? Flutes వింటాను, fruits తింటాను. ఫ్లూట్స్ వింటావు, ఫ్రూట్స్ తింటావు, కరెక్ట్ ఆన్సర్స్ అంటావు. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 20 points to you. 40 points క్వశ్చన్. ఎన్ని 1000 రూపాయల నోట్లు కలిపితే 1 కోటి అవుతుంది? శ్రావణి అగైన్ యువర్ ఆన్సర్ ప్లీజ్. 10,000. 10,000 కరెక్టేనా? ఎలాగా? 1 crore లో 7 zeros ఉంటాయి సార్. 1000 లో 3 zeros ఉంటాయి. 3 there 3. Left 4 sir. That is 10,000. Super, right answer and 40 points to you. Here comes the 60 points question for all of you. Mount Vesuvius అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది? Back to back, Shravani on a hat trick. Let's see your answer please. Italy. Shravani, Italy. Confident? 9th class social textbook లో ఫస్ట్ చాప్టర్ లో ఉంది. ఓ, సో నువ్వు బుక్స్ బాగా చదువుతావని మరొకసారి నిరూపించావు శ్రావణి with the right answer and 60 points this time. Super. ఇంకా ఏమిన్నావు ఈ మౌంటైన్ గురించి? ఎప్పుడు తెలుసా ఇది? 25,000 సంవత్సరాల క్రితం. అండ్ వాట్ ఇస్ స్పెషాలిటీ ఆఫ్ దిస్ మౌంటైన్? లావా. లావా క్రియేట్ అయింది ఇందులో నుంచి, ఎరప్ట్ అయింది లావా. నౌ కమ్స్ ద ఫోర్త్ క్వశ్చన్ ఫర్ 80 points. రెడీ? మన దేశంలోని రాష్ట్రాల పేర్లను ఆల్ఫబెటికల్ ఆర్డర్ లో రాస్తే పంజాబ్ కి, సిక్కిం కి మధ్యలో వచ్చే రాష్ట్రం ఏది? మళ్ళీ శ్రావణి యువర్ ఆన్సర్. రాజస్థాన్. శ్రావణి ఎలాగా? గెస్తా? కరెక్ట్. ఎలా కరెక్ట్? పంజాబ్ ఇస్ పీస్. PQ. Q తో ఏం స్టార్ట్ కావు సార్. R. రాజస్థాన్. శ్రావణి నువ్వు రాజస్థాన్ అంటే నేను 80 points రాజస్థాన్ అంటాను ఫర్ ద రైట్ ఆన్సర్. సూపర్. ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఛాంపియన్ 5 out of 5 చెప్పేసి ఛాంపియన్ అయిపోయిన వాళ్ళు లేరు. అండ్ శ్రావణి ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ నువ్వు చెబితే ఆ రికార్డ్ కొల్లగొట్టిందని అవుతావు. అండ్ మిగతా వాళ్ళు శ్వేత ఇప్పుడు నువ్వు ఈ ఆన్సర్ చెప్తే 110, మహేంద్ర 165, సాయి కుమార్ 110 అండ్ శ్రీ 185. ఎవరు 220కి రాలేరు కాబట్టి ఛాంపియన్ అవ్వలేరు. బట్ స్టిల్ will you try? Yes, all the 4 of you. And Shravani, you try your best and get it and break the record. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఆఖరి ప్రశ్న 100 పాయింట్ల ప్రశ్న. రికార్డ్ బ్రేకింగ్ జరుగుతుందో లేదో తెలిపే ప్రశ్న మీ అందరి కోసం. 1914లో 1914లో శారీరక దారుఢ్యం లేని కారణంగా సైనికుడి ఉద్యోగానికి రిజెక్ట్ అయిన ప్రపంచ ప్రసిద్ధ నియంత ఎవరు? ఎస్ మిస్టర్ మహేంద్ర. అడాల్ఫ్ హిట్లర్. మహేంద్ర, ఇందాకే చెప్పాను నేను నీకు, భయం అనేది ఏం చేస్తుంది? కాన్ఫిడెన్స్ ని చంపేస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ధైర్యం. భయాన్ని చంపేయాలి. చంపేద్దాం. బికాస్ అడాల్ఫ్ హిట్లర్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 100 points to you. ఏది ఏమైనప్పటికీ అన్ని రౌండ్స్, అన్ని క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఫైనలీ ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 220 points తో కర్నూలు నుంచి వచ్చిన శ్రావణి.
మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. అండ్ ఫైనల్లీ ఇవాల్టి శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ పిలిచేద్దాం తనని స్టేజ్ మీదకి. లెట్స్ కాల్ అపాన్ ద ఛాంపియన్ శ్రావణి అండ్ వాళ్ళ మదర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. కమాన్ కమాన్ కమాన్. Yay! Superb. Very, very well done. Very well done. కంగ్రాట్స్ చెప్పండి, ఎలా చూస్తే. థ్యాంక్ యూ. సో నైస్. ఎలా అనిపించిందండి మీకు? చాలా సంతోషంగా అనిపించింది సార్. అసలు ఆడనే లేదు లాస్ట్ రౌండ్ వరకు కదా. మీరు గెలుస్తుంది అనుకున్నారా? అనుకున్నాం సార్. అనుకున్నారు. ఓకే, మరి శ్రావణి నువ్వు అనుకున్నావా? ఎస్ సార్, ఐ ఎక్స్పెక్ట్. వెరీ వెల్ డన్. వెరీ వెరీ వెల్ ప్లేడ్. అండ్ ఇంత బాగా ఆడినందుకు నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. థ్యాంక్ యూ సార్. శ్రీ గాయత్రి విజయ సంస్థల ఛాంపియన్ శ్రావణికి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో శ్రావణి, ఎస్ సార్. కర్నూలు దేనికి ఫేమస్ అన్నావు? కొండారెడ్డి గురించి. కొండారెడ్డి బురుజుకి. ఇక మీద శ్రావణికి ఫేమస్ అయిపోవాలి. ఎప్పుడవుతుంది మరి? ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ అయిపోతే అయిపోతుంది. అవునా? ఎస్ సార్. సో సండే రోజు ఆడేస్తావా? ఆడేస్తా. గెలిచేస్తావా? ఎస్ సార్. ట్రోఫీని అక్షరాల ₹1,00,000. ₹1,00,000. వెరీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. యాక్చువల్లీ రన్ రాజా వచ్చే వరకు కూడా శ్రావణి చాలా సైలెంట్ గా ఉంది. శ్రీ అండ్ మహేంద్ర సూపర్ గా ఆడేస్తూ ఉన్నారు. బట్ లాస్ట్ లో అందరికన్నా వేగంగా ఆన్సర్లు చెప్పేసి 4 out of 5 కొట్టేసి ఇవాల్టి ఛాంపియన్ అయిపోయింది శ్రావణి. మరి ఇలాంటి ఒక చక్కటి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందామా? అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.